కోడికత్తి కేసులో ఎన్ఐఏ ఇటీవల దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా ధర్మాసనం దాన్ని కొట్టేసింది. అయితే జగన్ను కోర్టుకు రప్పించడానికే ఎన్ఐఏ బెయిల్ రద్దు పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా జగన్ కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి హాజరు కాలేదు. దీంతో ఈ కార్యక్రమం చేసినట్లు తెలుస్తోంది. కోడికత్తి కేసులో ఎన్ఐఏ ఇటీవల దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా ధర్మాసనం దాన్ని కొట్టేసింది. అయితే జగన్ను కోర్టుకు రప్పించడానికే ఎన్ఐఏ బెయిల్ రద్దు పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా జగన్ కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి హాజరు కాలేదు. కోడికత్తి కేసులో ఎన్ఐఏ ఇటీవల దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ధర్మాసనం దాన్ని కొట్టేసింది. అయితే జగన్ను కోర్టుకు రప్పించడానికే ఎన్ఐఏ బెయిల్ రద్దు పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా జగన్ కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి హాజరు కాలేదు. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, కోడికత్తి కేసులో ఎన్ఐఏ దూకుడు వెనక ఏదైనా ఉద్దేశం ఆంతర్యం ఉందా? ఏమనుకోవాలి?
రైట్ సునీల్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికే అనేక కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క దర్యాప్తు సంస్థలు కూడా దూకుడు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి ఈడీ కేసులు కావచ్చు, అంతేకాకుండా కొన్ని కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో వాటి జోలికి వెళ్లకుండా ప్రస్తుతానికి ఆయన సాక్షిగా ఉన్నటువంటి కోడికత్తి కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎన్ఐఏ జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు రప్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి ఈ కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ వెనుక ఎన్ఐఏ ఉద్దేశం ఏంటి అనే దాని మీద సర్వత్రా చర్చ సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలోనే కోడికత్తికి సంబంధించినటువంటి కేసులో ఎలాంటి రాజకీయ కుట్ర దాగి లేదు అని చెప్పేసి ఎన్ఐఏ కోర్టు కూడా చెప్పింది. అంతేకాకుండా గతంలో హైకోర్టులో కోడికత్తి సేనికి బెయిల్ ఇచ్చేటువంటి సందర్భంలో కూడా ఎన్ఐఏ ఎక్కడ అభ్యంతరం చెప్పనటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఆ బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుని ఎందుకు ఆశ్రయించింది అనే దాని మీద సర్వత్రా చర్చ సాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు రప్పించాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి పిటిషన్ దాఖలు చేసింది అనేసి చాలామంది న్యాయ నిపుణులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కోడికత్తి కేసుకు సంబంధించి దాదాపు చాలా సంవత్సరాల పాటు 4 ఏళ్లకు పైచిలకు కోడికత్తి సీను జైల్లో మగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన వచ్చి తన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించకుండా దాన్ని సాగతీస్తూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో క్షణం తీరిక లేదు కాబట్టి నేను కోర్టుకు రాలేని చెప్పేసి అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఆయన కేవలం ముఖ్యమంత్రి కాదు, అంతేకాకుండా ప్రతిపక్ష నేత కూడా కాదు. సో ఎమ్మెల్యే అయినటువంటి నేపథ్యంలో ఆయన కోర్టుకు రప్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి ఎన్ఐఏ ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఆ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సునీల్. రైట్ రాజు.